హాయ్ అండి, ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి. నేను ఈరోజు చూపించే రెసిపీ ఏంటంటే గుంత పొంగనాలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. నేను మా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటానో నేను చూపిస్తున్నాను. ఇలా మరి మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. నేను ఒక గ్లాసుడు మినపగుళ్ళు తీసుకున్నానండి. అందులో 3 గ్లాసులు, గ్లాసుకి 3 గ్లాసులు రేషన్ బియ్యం తీసుకున్నాను. దానిలో ఒక స్పూన్ మెంతులు, 2 స్పూన్లు పచ్చిశనగపప్పు వేసానండి. వేసి మధ్యాహ్నం నానబెట్టాను 12 గంటలకి. ఇప్పుడు నైట్ నేను మిక్సీ పడుతున్నానండి. ఈ నైట్ మిక్సీ పట్టి బయట ఉంచేస్తాను. పిండి ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట ఉంచుకుంటే తెల్లారికి టిఫిన్కి బాగుంటాయండి. పొంగనాలు బాగా పొంగుతాయి, చాలా టేస్ట్ బాగుంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టకూడదు పిండి. సరిపడా వాటర్ పోసుకొని, మరీ ములిగేలాగా ఎక్కువ పోసేయకూడదండి. సమానంగా వాటర్ పోసుకొని ఈ విధంగా పిండి పట్టుకోవాలి. మొత్తం పిండి అంతా కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా పట్టుకుంటే సరిపోతుంది పిండి అంతా కూడా. మొత్తం పిండి అంతా కూడా పట్టేసానండి. మరీ పలచగా కాకుండా అలాగనే మరీ ముద్దగా కాకుండా సమానంగా మనం ఈ విధంగా పట్టుకోవాలండి. నేను మూత పెట్టేసి ఈ నైట్ అంతా బయట ఉంచేస్తాను. రేపు ఉదయానికి టిఫిన్కి చక్కగా చాలా బాగా పొంగుతాయండి పొంగనాలు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. చూడండి, తెల్లారికి చక్కగా పొంగింది పిండి. పొంగి ఈ విధంగా ఉంటుందండి. ఇలా మనం నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెట్టుకుంటే ఈ విధంగా పిండి ఉంటుందండి. ఈ పిండి పొంగనాలకి చాలా బాగుంటుంది. దీనిలో సరిపడా ఉప్పు వేస్తున్నాను, మెత్తన ఉప్పు వేస్తున్నానండి. సరిపడా చూసి ఉప్పు వేసుకోవాలి. టేస్ట్కి సరిపడగా వేసుకోవాలి. టేస్ట్కి సరిపడగా ఉప్పు వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి. పిండి కలిసేలాగా పూర్తిగా ఇలా కలుపుకోవాలండి. శనగపప్పు నేను ఉదయం నానబెట్టుకున్నానండి. ఒక 2 గంటలు పచ్చిశనగపప్పు, ఇంకో 2 స్పూన్లు శనగపప్పు నానబెట్టానండి. నేను ఇలా నానబెట్టి దీనిలో వేసి కలుపుతున్నాను. నేను ఉల్లిపాయని, కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా 2 ఉల్లిపాయలు, 4 రెమ్మల కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నానండి. ఇలా వేసుకుంటే చాలా బాగుంటాయి టేస్ట్ తినేటప్పుడు. పిండి రెడీ అయిపోయిందండి. మనం ఇలా పచ్చిశనగపప్పు నానబెట్టుకుని వేసుకుంటే మనం తినేటప్పుడు పంటి కింద పడి ఆ పప్పు చాలా రుచిగా ఉంటుందండి. అందుకని ఈ విధంగా వేసుకోవాలి. నేను గుంత పొంగనాలు మూకుడు పెట్టేసి ఒక్కొక్క దానిలో ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి. ఈ విధంగా వేసుకోకపోతే పొంగనాలు అడుగు పట్టేసి రావండి సరిగ్గాను. ఆయిల్ కరెక్ట్గా సరిపడగా వేసుకోవాలి. అలా అన్ని గుంటల్లో కూడా వేసుకోవాలండి. ఈ విధంగా అన్ని గుంటల్లో కూడా వేసేసుకోవాలి. తర్వాత వేసేస్తున్నానండి పొంగనాలు. సరిపడగా గుంట నిండేలాగా వేస్తున్నాను.
ఇది మంట స్లోగానే పెట్టుకోవాలండి. మామూలుగా మంట సిమ్లో పెట్టుకుని వేసుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెడితే అడుగున మాడిపోతాయి, లోపల ఉడకదండి. పిండి పిండిగా ఉండి అడుగున మాడిపోతాయి. మనం సిమ్లో పెట్టుకొని ఇలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే స్లోగా కుక్ అయ్యి లోపల పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. పొంగనం బాగా కుక్ అవుతుంది. హై మంట పెడితే మాడిపోతుందండి. ఇలా మొత్తం వేసేసుకున్నాక మనం పైన ఏదైనా మూత పెట్టుకోవాలండి. ఏదైనా ప్లేట్ మూత పెట్టుకోవాలి. మంట సిమ్ చేసి పైన ఏదైనా మూత పెట్టుకుంటే స్లోగా కుక్ అయ్యి చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయండి. సరిపడా మూత చూసుకుని పెట్టుకోవాలి. చూడండి చక్కగా ఆరినట్టు అయిపోయినాయి కదా. ఇలా అయితే చక్కగా కుక్ అయినట్టు. ఇప్పుడు తిప్పుతున్నానండి. ఇప్పుడు వరకు మంట మామూలుగా చాలా తక్కువలోనే ఉంది, సిమ్లోనే ఉందండి. నేను సిమ్లోనే ఉంచాను, మంట మీడియం ఫ్లేమ్ కూడా పెట్టలేదండి. అలా అయితే పర్ఫెక్ట్గా ఉడుకుతాయని నేను సిమ్లోనే పెట్టాను. ఇలా ఒక్కొక్కటి తిప్పుకోవాలండి. మనం ఇలా ఈ విధంగా తిప్పుకొని కూడా ప్లేట్ మూత పెట్టుకోవాలి. ఇప్పుడు కూడా ప్లేట్ మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకుని కొంచెంసేపు కుక్ అవనివ్వాలి. సిమ్లోనే ఉంచాలి, మంట పెంచకుండా. మళ్ళీ మూత పెట్టేసి కుక్ అవనిద్దామండి. చూడండి తీసేస్తున్నాను, అయిపోయినాయి, మొత్తం కుక్ అయిపోయినాయండి. ఇలా కుక్ అయితే సరిపోతుంది మనకి. ఈ విధంగా కుక్ అయితే సరిపోద్దండి. మనకు పైన వచ్చిన కలరే అడుగును కూడా రావాలని ఏం లేదండి. కుక్ అవ్వడం చూసుకోవాలి మనం. ఈ విధంగా కుక్ అయితే సరిపోద్దండి. మళ్ళీ నేను ఆయిల్ వేసేసాను అన్నిట్లోనూ. మళ్ళీ వేసేస్తున్నానండి.
ఇవి మామూలుగా తీస్తూ ఉంటే మామూలుగా అయిపోతూ ఉన్నాయండి, తినేసారు కూడా. అంత బాగుంటాయి టేస్ట్. వేడివేడిగా తింటే చాలా బాగుంటాయండి. చల్లారాకైనా బాగుంటాయి, వేడివేడిగా తిన్నా చాలా బాగుంటాయి. ఈ గుంటలో ఆయిల్ మాత్రం కరెక్ట్గా వేసుకోవాలండి, లేకపోతే అడుగు పట్టేసి రావు. నేను తెలియని వాళ్ళ కోసం క్లియర్గా తెలుస్తుందని ఎంత నిదానంగా తీసానండి ఈ వీడియో. ఆల్రెడీ అందరికీ తెలుసు, ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసమని నేను నీట్గా నిదానంగా తీసాను ఈ వీడియో. మూత పెట్టేస్తున్నానండి, సిమ్లోనే ఉంచి మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టేసి ఉడికిన తర్వాత మళ్ళీ ఈ విధంగా తిరగేసేసానండి. మొత్తం అన్నీ కూడా ఇంకెలాగే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ విధంగా తీస్తూ ఉన్నాయి, మొత్తం మా వాళ్ళు తినేస్తున్నారు. అంత టేస్ట్గా ఉన్నాయి, టేస్ట్ చాలా బాగున్నాయండి. ఎప్పుడు తీసినాయి అప్పుడు అయిపోయినాయి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. ఏ చట్నీ అయినా బాగుంటుందండి దీనిలోకి, ఒకటే చట్నీ అనేం లేదు. మేమైతే అల్లం చట్నీతో మేము తింటున్నామండి, చాలా టేస్ట్ బాగుంటుంది. మరి మా ఛానల్ అందరూ కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి.